వెల్కమ్ టు ఫ్రైడే మీడియా. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఒక పత్రికా ప్రకటన అయితే వెలువడడం జరిగింది. ఈ రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధులుగా కొంతమందిని పేర్కొంటూ ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. దాంట్లో వీళ్ళు ప్రస్తావించిన నాయకుల పేర్లు కనుక మనం చూసుకుంటే జూపూడి ప్రభాకర్ రావు, భూమన కరుణాకర్ రెడ్డి, ఆర్కే రోజా, తర్వాత యాంకర్ శ్యామల ఉన్నారు కదా, ఆర్ఎస్ శ్యామల, వీళ్ళ నలుగురిని రాష్ట్రానికి సంబంధించి అధికార ప్రతినిధులుగా పేర్కొంటూ ఒక ప్రెస్ నోట్ అయితే సారాంశంగా మనం చూడొచ్చు. ఆ ప్రెస్ నోట్ సారాంశంగా మనం చూడొచ్చు. దీంట్లో ఇప్పుడు ఈ ప్రెస్ నోట్ కనుక చూసుకుని అధికార ప్రతినిధులను కనుక మనం ఒకసారి గమనించినట్లయితే తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి కొంత హెచ్చరికలు జారీ చేసినట్టుగానే మనం భావించాలి. ఇప్పుడు జూపూడి ప్రభాకర్ రావు, కరుణాకర్ రెడ్డి గారి గురించి పక్కన పెడితే వాళ్ళు కొంత సంస్కారవంతమైన భాష మాట్లాడతారు. వాళ్ళు కొంచెం ఇద్దరు కూడా ఈ రాజకీయ విలువలు, తర్వాత ఈ భాష అంటే పబ్లిక్ ప్లాట్ఫామ్స్ మీద ఎలాంటి భాష మాట్లాడాలన్న విషయంలో వీళ్ళిద్దరిని మనం పెద్దగా అనుమానించాల్సిన అవసరం లేదు. వీళ్ళ మీద ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళ భాష అద్భుతమైన భాష మాట్లాడతారు. వీళ్ళ విమర్శలు సహేతుకంగా ఉంటాయి. కాకపోతే ఈ ఆర్కే రోజా, ఇప్పుడు ఈ శ్యామలని అధికార ప్రతినిధులుగా ప్రకటించడం అనేది కొంత ఈ తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి హెచ్చరికలు జారీ చేస్తున్నట్టుగానే మనం భావించాలి. ఎందుకంటే వీళ్ళు వచ్చి ప్రెస్ మీట్లలో, వీళ్ళు వచ్చి మీడియా ముందు మాట్లాడే భాష కానీ, వీళ్ళ లాంగ్వేజ్ కానీ, ఇప్పుడు ఈ శ్యామల అన్న యాంకరు గత ఎన్నికల్లో ప్రచారం చేసింది. చంద్రబాబు నాయుడు గారిని గుంటనక్క అంది, పవన్ కళ్యాణ్ని తోడేలు అంది, ఇట్లా రకరకాలుగా వల్గర్ లాంగ్వేజ్ అంతా ప్రయోగించి ఆవిడ ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది. ఇక రోజా గురించి మనం ఆ బూతుల గురించి అంత తక్కువ మాడుకుంటే అంత మంచిది. కాబట్టి ఏంటంటే వీళ్ళిద్దరిని అధికార ప్రతినిధులుగా, అది మహిళలని పేర్కొనడం ఏంటంటే వీళ్ళు ఎంత విచ్చలుగా చెలరేగిపోయినా కూడా వీళ్ళు ఎదురుదాడి చేయడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు గతంలో ఈ రోజా పైన బండారు సత్యనారాయణ గారు, తెలుగుదేశం పార్టీకి చెందిన ఆయన, ఒక కామెంట్ చేశాడని చెప్పి విపరీతంగా నిరసనలు వ్యక్తం చేశారు. అంటే వేరే రాష్ట్రాల నుంచి నటీమణులు కూడా దీన్ని ఖండించడం జరిగింది. ఈ మీనా, రాధిక ఇట్లాంటి ఆర్టిస్టులు కూడా వచ్చి రోజైనా ఇట్లా మారతారా అది ఇది అని చెప్పి వాళ్ళ ప్రకటనలు చేయడం అయితే మనం చూసాం. అంటే దీని అర్థం ఏంటంటే గబుక్కున మహిళ ఏది మాట్లాడినా కూడా మహిళను మళ్ళీ తిరిగి విమర్శించాలంటే కొంత చూసుకుని మాట్లాడాల్సిన పరిస్థితులు జనరల్గా సమాజంలో ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఈ బూతులు మాట్లాడే ఈ మహిళలిద్దరిని అధికార ప్రతినిధులుగా వైఎస్ఆర్సీపీ పెట్టడం అయితే జరిగింది. ఇప్పుడు రేపు నుంచి ఏంటంటే వీళ్ళ ప్రెస్ మీట్లు కానీ వీళ్ళవన్నీ చూస్తే ఇంకా వీళ్ళ అరాచకం, బూతులు, పచ్చి బూతులు మారుతూ ఉంటారు. ఇటు సైడ్ నుంచి ఏం మాట్లాడతాకే అవకాశం లేకుండా పోద్ది. ఎందుకంటే ఏదైనా మాట్లాడితే మహిళ అని చెప్తారు. ఇట్లా వాళ్ళు ఏంటంటే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక బరితెగింపు ధోరణితోనే వీళ్ళిద్దరిని అధికార ప్రతినిధులుగా ప్రకటించారని మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. మరి వీళ్ళని ఎదుర్కోవడానికి మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు, వైఎస్ఆర్సీపీ తర్వాత జనసేన పార్టీ వాళ్ళు మరి ఎలాంటి ఫైర్ బ్రాండ్లు రంగంలోకి దింపుతారనేది మనం వేచి చూడాలి. వీళ్ళు కూడా వీళ్ళకి తగ్గ వాళ్ళనే, ఒక మహిళా నేతలని అధికార ప్రతినిధులుగా సిద్ధం చేసి కనుక రంగంలో దించకపోతే ఇక వీళ్ళిద్దరూ చెలరేగిపోయి ఈ తెలుగుదేశం పార్టీని, ఈ జనసేన పార్టీని బజారుకి ఇచ్చే కార్యక్రమాలు చేయడం మొదలు పెడతారు. కాబట్టి తొందరగా వీళ్ళు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుని మంచి ఫైర్ బ్రాండ్ మహిళా నేతలని రంగంలో దింపితే వీళ్ళని ఎదుర్కోగలుగుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రైడే మీడియా.